యేసు ప్రభువు ఏం చెప్పాడు? మనమందరము దేవుని బిడ్డలమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. లవ్ దై నైబర్ లైక్ దై సెల్ఫ్. నీ నైబర్ అంటే నీ పక్కన ఉండేవాడు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, గుర్రం కావచ్చు, గాడిద కావచ్చు, వాళ్ళందరినీ ప్రేమించాలి. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ లవ్ దై నైబర్. ఒక మనుషులనే చెప్పలేదు ఆయన, సకల ప్రాణికోటికి మిత్రత్వం చూపించాడు. వాట్ ఎ గ్రేట్ మాస్టర్ హీ ఈస్. Today we remember the great master, the greatest master. Today he was born to redeem the humankind. The kingdom of God is within అన్నాడు ఆయన. The kingdom of God is within. దేవుని రాజ్యం లోపల ఉంది, ఆ లోపల వెతుకో అన్నాడు. అదే ధ్యానం. దేవుని రాజ్యాన్ని లోపల వెతకడమే ధ్యానం. లోపలంటే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతూ, శ్వాసానుసంధానం చేస్తూ అక్కడ దేవుని రాజ్యం ఉంది. మెడిటేషన్ ఈజ్ ద వే. మెడిటేషన్ ఈజ్ ద రాయల్ పాత్. సీక్ ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you అంటాడు. సీక్ ye the kingdom of God అంటే సీక్ వితిన్, and then all the righteousness of it అంటే ధర్మం చేయడం. అదే అహింసా ధర్మం. సీక్ ye the kingdom of God and his righteousness first. మొట్టమొదటి శాకాహారం కావాలి, ఆ తర్వాత ధ్యానం. అహింసలో ఉండాలి, తర్వాత ధ్యానం హంసలో రావాలి. హింసలో ఉంటే హంసలో అవుతాడు, అహింసలో ఉంటేనే హంస అవుతాడు. రెండు పదాలు ఉన్నాయి, అహింస, హంస. అహింస నాన్ వైలెన్స్, అండ్ హంస, హంస అంటే శ్వాస. ఇవి రెండే ఉన్నాయి. లోపల ప్రపంచంలో హంస, బయట ప్రపంచంలో అహింస. మనిషి ఏదైతే లోపల ప్రపంచంలో కనుక్కుంటాడో అదే బయట ప్రపంచంలో కనుక్కుంటాడు. లోపల ప్రపంచంలో కనుక్కోకుండా బయట ప్రపంచంలో ఏమీ చేయలేడు. అంతా హింసే ఉంటుంది బయట. లోపల హంస ఉంటే బయట అహింస ఉంటుంది. లోపల హింస లేకపోతే బయట హింస ఉంటుంది. లోపల ఏది ఉంటుందో బయట అదే ఉంటుంది. దెర్ ఆర్ మెనీ మెన్షన్స్ ఇన్ ద మై ఫాదర్స్ వరల్డ్ అన్నాడు. ఎన్నో లోకాలు ఉన్నాయి అన్నాడు. ఇదొక లోకం అంతే. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకం, తపోలోకం, సత్యలోకంలో ఉన్నాయి. ఇది ఒక లోకం. అంటే ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం కోసం వస్తాం. పాఠాలు నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం, పాఠాలు నేర్చుకున్నాం. ఏం పాఠాలు నేర్చుకున్నాం? అహింసా పాఠం నేర్చుకున్నాం, హంసా పాఠం నేర్చుకున్నాం. My dear friends, my dear masters, my dear gods, we are all Christians. We are all followers of Jesus Christ. ఎవరైతే అహింసలో ఉంటారో, హంసలో ఉంటారో వాడే జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యులు. We are all Christians. I am a Christian. ఇక్కడ ఎవరెవరు క్రిస్టియన్స్గా ఉన్నారో అందరికీ చేతులు వేగెత్తండి. Hail unto Jesus Christ. మన మతం క్రైస్త మతం. అహింసలో ఉంటాము, హంసలో ఉంటాము. పొరుగువారిని ప్రేమిస్తాము.
నా వదే నా పొరుగువారిని ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించుకుంటాను, నా పొరుగువారిని ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించుకోవడమే ధ్యానం, పొరుగువారిని ప్రేమించడమే అహింస. నన్ను నేను ప్రేమించుకోవడం అంటే లవ్ thyself with all thy heart. లవ్ thyself with all thy heart. నిన్ను నువ్వు పూర్తి హృదయంతో ప్రేమించుకో అంటే ధ్యానమే. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ పొరుగువాడిని అలా చూసుకో. పొరుగువాడు అంటే కుక్క, పిల్లి, గాడిద, గుర్రం అన్నీ పక్కన జీవిస్తున్నాయి. అవన్నీ మన వద్ద వాటిని జీవించనివ్వాలి, వాటిని కోసుకు తినడం కాదు. రామచంద్ర బయట ప్రపంచంలో అంతా కోసుకు తినడంలో ఉన్నాయి. ఇక్కడే అసలైన జీసస్ క్రైస్ట్ శిష్యులు ఉన్నారు. ఇక్కడ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు చేసుకుంటున్నారు. పుట్టినరోజు చేసుకుని చికెన్లు, మటన్లు తింటున్నారు. అదేమైనా ఉందా? అర్థం ఉందా? అందులో అర్థమే లేదు. ఈటింగ్ యానిమల్స్ అండ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. వాట్ ఎ బ్లాస్ఫెమీ, హారబుల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. క్రిస్టియానిటీ అంటే శాకాహారులుగా ఉండడమే. ప్రపంచం అంతా శాకాహారమయం కావాలి, అయి తీరుతుంది. ఇంతమంది క్రిస్టియన్స్ ఉంటే శాకాహారం ఎందుకు కాదు? శాకాహారం అయినప్పుడే అది క్రిస్టియన్ మతం వచ్చింది. శాకాహారం అయినప్పుడే అది హిందూ మతం అవుతుంది. శాకాహారం అయినప్పుడే అది ఇస్లాం మతం అవుతుంది. శాకాహారం, 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 శాకాహారం. దట్ ఈజ్ అవర్ మెసేజ్. అవర్ మెసేజ్ ఈజ్ వెజిటేరియనిజం, ప్లాంట్ బేస్డ్ లైఫ్, నాట్ యానిమల్ బేస్డ్ ఫుడ్. That is the only message we give to the world. Be a vegetarian, my dear friends. If you are a vegetarian, you are a Christian. If you are a vegetarian, you are a Hindu. If you are a vegetarian, you are a Muslim. Islam is love, love towards animals. All religions preach non-violence. To practice non-violence is practice a religion. ఎవరు మాంసాహారిగా ఉండి క్రిస్టియన్ కాలేడు, ఎవరు మాంసాహారిగా ఉండి హిందూ కాలేడు, ఎవరు మాంసాహారిగా ఉండి ముస్లిం కాలేడు. ఎవరు కూడా. నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు అంటే కుక్క, పిల్లి, గాడిద, గుర్రం. నీ పక్కన జీవిస్తున్నాయి అవి. చేప, పక్షి, అవన్నీ నీ తోటి ప్రాణులు, నీ పరిసరాల్లోనే జీవిస్తున్నాయి. నీ తోటి వారిని నీ వద్ద ప్రేమించు అన్నాడు యేసు ప్రభువు. టుడే వీ రిమెంబర్ జీసస్ క్రైస్ట్. వీ రిమెంబర్ హిజ్ వర్డ్స్ విచ్ హ్యావ్ బీన్ స్పోకెన్ 2000 years బ్యాక్. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి ఆ వర్డ్స్. ఆ జీవితం ఎప్పటికీ ఉంటుంది. మనం ఎందుకు జీసస్ క్రైస్ట్ని తలంచుకుంటున్నాం ఇవాళ? ఆయన ఎందుకోసం జీవించాడు? ఎవరి కోసం జీవించాడు? సకల ప్రాణి కోసం జీవించాడు ఆయన. నాట్ ఫర్ హ్యూమన్ కైండ్, ఫర్ ఆల్ ద యానిమల్ కైండ్. ఈజ్ లైఫ్ ఈజ్ ఫర్ యానిమల్ కైండ్. ఎక్కడా మాంసాహారం ఉండకూడదు. ప్రపంచమంతా శాకాహారం అయి తీరాలి. అవుతుంది 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 అయిపోయింది 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 అయిపోయింది. Thank you very much.